ముందు జనం వెనుక జనం కుడి ఎడమల జనం జనం ఎటు చూసినా జనమే జనం ఇసకేస్తే రాలనంత జనం అడుగడుగునా నీరాజనం కనుచూపు మేరలో సునామీలా పోటెత్తిన జనం ఏం పిల్లడో ఎల్దమొస్తవా అని ఉత్తరాంధ్ర గద్దర్ వంగపండు ప్రసాదరావు పాడినట్టుగా ఉత్తరాంధ్ర ఉప్పొంగింది, జనసంద్రం పోటెత్తింది. పోలీసుల నోటీసులు చించుకొని కూటమి కంచెలు తెంచుకొని ఆంక్షల అడ్డంకులు దాటుకొని బంధనాల బారికేడ్లు తోసుకొని లాఠీ దెబ్బలను తట్టుకొని జన తరంగం ఎగిసిపడింది. దారి పొడవునా బారులు తీరిన జనాలు థ్యాంక్ యూ వైఎస్ జగన్ అంటూ ప్లకార్డులు, సీఎం సీఎం అంటూ నినాదాలు, జగనన్న అంటూ కేరింతలు, సమస్యల వినతులు, గజమాలలు, పూల వర్షాలు, మంగళ హారతులు, అక్క చెల్లెమ్మల ఆశీర్వాదాలు. జగన్ ఉత్తరాంధ్ర పర్యటనలో ఆశాంతం ఇవే దృశ్యాలు కనిపించాయి. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి మొదలు పెడితే సింహాచలం, అరవివరం జంక్షన్, ఆనందపురం, సంగివలస, భోగాపురం, నాతవలస టోల్ ప్లాజా, పూసపాటిరేగ, సిహెచ్ అగ్రహారం, పైడి భీమవరం, రణస్థలం, ఎచ్చర్ల, శ్రీకాకుళం, అంపోలు ఇలా దారి పొడవునా జన ప్రభంజనం పోటెత్తింది. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం ఏకమైంది. జగన్ కాన్వాయ్ వెంట జన ప్రభంజనం ఒక ప్రవాహంలా తరలివచ్చింది. తమ అభిమాన నాయకుణ్ణి ముందుండి నడిపించింది. వేలాది మంది గొంతుకులతో దిక్కులు పిక్కటిల్లెలా జగన్ నినాదం హోరెత్తిపోయింది. ఆ దృశ్యాలు ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ఉత్తరాంధ్ర పోటెత్తితే ఎలా ఉంటుందో ఆ దృశ్యాలే సాక్ష్యంగా నిలుస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సీదిరి అప్పలరాజు మాజీ మంత్రి ఆంపోలు జైలులో ఉన్నారు. ఆయనను పరామర్శించేందుకు వెళ్ళిన సందర్భంలోనిది ఈ దృశ్యాలు. గంటల తరబడి ఆయన కోసం వేచి ఉన్నటువంటి జనాల్ని మనం చూడొచ్చు. చంద్రబాబు నాయుడు గారి కుట్రలు ఏ రకంగా ఉంటాయి అంటే ఒక ప్రమాదాన్ని, రోడ్డు ప్రమాదాన్ని, సీదిరే అప్పలరాజు కుమారుడు చేసినటువంటి ఒక రోడ్డు ప్రమాదంలో, బైక్ యాక్సిడెంట్లో ఒక వ్యక్తి చనిపోతే దాన్ని హత్య కేసుగా సెక్షన్లు పెట్టినటువంటి కుట్రలు చంద్రబాబు నాయుడు గారు చేస్తే కోర్టులు చివాట్లు పెట్టాయి. దీంతో అహం దెబ్బతిందా లేకపోతే రాజకీయ కక్ష మరింత చూపించాలనుకున్నారో తెలియదు కానీ ఆఖరికి సీదిరి అప్పలరాజు గారి మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారు. ఆయన పరామర్శించేందుకు ఈరోజు జగన్ వెళ్ళిన సందర్భంలో దీనికి సంబంధించి, కుట్రకు సంబంధించి ఏం మాట్లాడారనేది ఒక్కసారి విందాం.
అన్ఫార్చునేట్గా జరిగిన ఒక ఘటనను పట్టుకుని ఈ పిల్లోని కెరియర్ను నాశనం చేయాలని చెప్పి ఆలోచన చేయడం ఎంత మటుకు ధర్మం? ఇది కరెక్టేనా? జస్ట్ బికాస్ అప్పల్ రాజ్ అనే వ్యక్తి బీసీలలో ఒక మంచి నాయకుడు కాబట్టి, వైసీపీకి సంబంధించిన నాయకుడు కాబట్టి, వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వ్యక్తి కాబట్టి ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. నిజంగా ఒక చిన్నపిల్లాడి చేసిన యాక్సిడెంట్ను ఒక కుట్రగాను హత్యగాను దాన్ని చిత్రీకరించి మొత్తం అప్పలరాజు కుటుంబాన్ని దీంట్లో ఇరికిచ్చే కార్యక్రమం ఎంత మటుకు ధర్మం అనేది అందరూ కూడా ఆలోచన చేయాలి. ఎల్లో మీడియాలో ఒక కట్టుకథ రాయిస్తారు, దానికి యాంగిల్స్, వక్రీకరణ, ట్విస్టింగ్, మసాలాలు అన్నీ కలిపి తర్వాత టీడీపీ సోషల్ మీడియా దాన్ని అందుకుంటుంది. ఆ అందుకున్న దాన్ని చివరకు పోలీసులు దాన్నే కేసుగా మార్చేస్తారు. నిజంగా రాష్ట్రంలో జరుగుతూ ఉన్న మాఫియా సామ్రాజ్యం ఇదే. ఇది ఓ ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఓ టీవీ5, ఓ చంద్రబాబు, ఓ లోకేషు, వీళ్ళకి సంబంధించిన గవర్నమెంట్, వీళ్ళకి సంబంధించిన పోలీసులు, ఇది ఒక మాఫియా సామ్రాజ్యం. రైట్. సీదిరి అప్పలరాజు గారిని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వెళుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహంతో ఊగిపోయారు. తప్పు చేసిన వారిని, నేరాలు చేసిన వారిని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడమా, అందుకే వీళ్ళని గొడ్డలి పార్టీ అని అంటారు అని అంటున్నారు. అక్రమంగా ఈ కేసులో సీదిరి అప్పలరాజు గారిని ఇరికించారు. ఎందుకు? ఆయన ఒక బీసీ నాయకుడు, మత్స్యకారుడు, డాక్టర్ అయ్యారు, ఎండీ చేశారు, ఎమ్మెల్యే అయ్యారు, ఆ తర్వాత మంత్రి కూడా అయ్యారు. ఇంత ఎదిగితే మనం తొక్కేయాలి కదా. కాబట్టి ఏం చేయాలి? అక్రమ కేసులు పెట్టాలి. అక్రమ కేసులు పెట్టి ఆయన్ని జైల్లో పెట్టారు. అన్యాయంగా జైలు పాలైనటువంటి సీదిరి అప్పలరాజును పరామర్శించడం, జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వెళితే అది తప్పు అయితే, అది గొడ్డలి పార్టీనే అయితే, మరి అవినీతి ఆరోపణలతో 52 రోజులు జైలు పాలైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించడానికి మా పవన్ కళ్యాణ్ గారు వెళుతూ రోడ్డు మీద పొర్లాడారు, దొర్లారు అటు ఇటు. మరి దీన్ని ఏమనాలి? అవినీతి కేసు అది, ఇదేమో అక్రమ కేసు. తేడా లేదా? అసలు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం పర్యటనకు బయలుదేరుతున్నారనగానే ఎన్ని ఆంక్షలు, ఎన్ని అడ్డంకులు, ఎన్ని వలయాలు, ఎన్ని చిక్కులు, వీళ్ళు సృష్టించినటువంటి సమస్యలు, వీటన్నింటిని దాటుకొని ఆయన వెళ్ళారు. అసలు ఈ జన తరంగం, ఈ జన ప్రవాహం, ఈ జన సునామీ ఎలా పోటెత్తింది, ఇంతమంది ఎలా వచ్చారు? ముందుగా దానిపైన మాట్లాడి కేసు విషయంలోకి వెళ్దాము. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి కోసం పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా నేలపై పడి దొర్లారు, పయ్యావుల కేశవ్, రామ్మోహన్ నాయుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజుల్లో జైలుకి వెళ్ళి పరామర్శించలేదా? అంతేనా? హత్య కేసులో జైలుకి వెళ్ళినటువంటి కొల్లు రవీంద్ర గారు కానీ, అవినీతి కేసులో జైలుకి వెళ్ళినటువంటి అచ్చెన్నాయుడు కానీ, వాళ్ళ కుటుంబాలను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పరామర్శించలేదా? అవి అవినీతి కేసులు, హత్య కేసులో ఇట్లాంటివి ఉన్నాయి. కానీ ఇక్కడ అక్రమ కేసు కదా. మరి వీటన్నిటిపైన కూడా మనం క్లియర్గా మాట్లాడుకుందాం. చర్చలో పాల్గొంటున్నారు రమేష్ గౌడ్ గారు, వైఎస్ఆర్సీపీ బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. రైట్. అంబటి మురళి గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే నాగ మల్లేశ్వరి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. రజనీ గారు, అడ్వకేట్ అండ్ అనలిస్ట్, మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. నాగమల్లేశ్వరి గారు, ఉత్తరాంధ్ర జన సునామీ గురించి ఏం చెప్తారు? ముందుగా దాని గురించి మాట్లాడుకుందాం. ఈరోజు అద్భుతమైనటువంటి దృశ్యాలు, కన్నుల పండువ లాంటి దృశ్యాలు. అవును సార్, నాకైతే ఒకటి అనాలనిపిస్తుంది సార్, ఎంత అసలు మీ అభిమానం చల్లగుండా అని అనాలనిపిస్తుంది. ఎందుకంటే ఎంత అభిమానం సార్, అసలు ఇంకా అసలు జగన్ అన్న నిజంగా అదృష్టవంతుడు సార్. అసలు వాళ్ళ ప్రేమ అది స్వచ్ఛమైనటువంటి ప్రేమ సార్, దాన్ని వెలకట్టలేదు. ఈ కూటమి ప్రభుత్వంలో వీళ్ళ బాధ ఏంటంటే వీళ్ళు వెనకతల రారు జనాలు, ఒక్కరు రారు. ఆయన వెనకతల జనాలు ఏంది పోటెత్తి వచ్చేస్తున్నారు. అసలు ఉత్తరాంధ్ర అంతా ఒక పోటెత్తినటువంటి సముద్రం లాగే నాకు నీలి సముద్రం ఎట్లా అనిపించిందో అలా అని కనిపించింది. మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వస్తారా ఆ స్థాయిలో? సార్ నిన్న మొన్న చూసాను సార్, నేను వెనకాతల 10 మంది కూడా లేరు సార్.
ఆ వీడియో చేసే వాళ్ళు కూడా ఏంది వెనకతల జనాలు లేరు అని చెప్పేసి మాట్లాడుతున్నారు సార్. నేను ఏమంటున్నానంటే మీకు రారు, ఆయన జనాల మనిషి, ఆయన ఒక జనం నుంచి వచ్చినటువంటి నాయకుడు, ఆయన వెనకతల జనాలు ఉంటారు. ఉండడానికి ఆంక్షలు పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది సార్? ఎంత దుర్మార్గం అంటే వచ్చిన జనాలు ఎవరెవరు వస్తారో మీ మీద కేసులు పెడతామని బెదిరిస్తారేంది నాకు తెలియకడుగుతాను. అభిమానానికి మీరు కేసులు పెడతారా? మీకు చేత కాదు, మీరు దౌర్జన్యంగా అడ్డగోలుగా చేస్తున్నటువంటి మరి ఇంక ఎవరు కాపాడాలి సార్? ఈ రాష్ట్రంలో ఒకరికి కష్టం వస్తే మీ ఇష్టాసారంగా మీరు అరెస్టులు చేసుకొని దుర్మార్గంగా ఇరికించి అప్పలరాజు గారి ఎక్స్ మంత్రి గారి కుటుంబాన్ని ఎంత బాధ పెట్టాలో అంత బాధ పెట్టారు. చిన్న బిడ్డ మీద చేసినటువంటి యాక్సిడెంట్ ని మర్డర్ అని చెప్పేసి ఏం సార్, ఎంత దుర్మార్గమా సార్? మీ బాధ ఏంటో, వాళ్ళ బాధ ఏంటో, వాళ్ళ ఆవేదన ఏంటో కూడా నాకు తెలియదు. ఇక్కడ నేను ఒక విషయంలో మాత్రం నేను అడగాలనుకుంటుంది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎక్స్ సీఎం, ఆయనకి ఎంత మంది జనాలు వస్తారు, ఎంత జనసంద్రం వస్తుంది అని అనిత గారికి వాళ్ళ ఇంటెలిజెన్స్ కి తెలీదా సార్? తెలుస్తుందా తెలీదా? తెలుస్తుంది, డెఫినెట్ గా. నిర్లక్ష్యం ఇప్పుడు ఆవిడ హోంమంత్రి కదా, ఇవాళ ఆవిడ జోన్ లోకే కదా, ఆవిడ కూడా అక్కడ జిల్లా వాసియే కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎక్స్ సీఎం వస్తున్నప్పుడు ఆయనకి Z+ కేటగిరీ ఇద్దామన్నటువంటి మినిమం కామన్ సెన్స్ ఉన్నదా సార్? వీళ్ళ మీద కేసులు పెడతాము, వీళ్ళని టోల్ గేట్లు పెడతాము, లేకపోతే భారీ గేట్లు పెడతాము, లేకపోతే ఇనప కంచెలేస్తాము, తాళ్లతో కట్టేస్తాము, ఇట్లాంటి శుద్ధపూస మాటలు మాట్లాడతారు గాని జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నప్పుడు Z+ కేటగిరీ ఇవ్వాలి, ఆయనకి పర్టికులర్ ఏమంటారు లీగల్ గా ఆయనకి ఇవ్వాల్సినటువంటి సెక్యూరిటీ ఇవ్వాలి, ఇవి తెలీదా సార్? నాకు తెలియకడుగుతాను. జగన్మోహన్ రెడ్డి గారిని గాని, జగన్మోహన్ రెడ్డి గారి జనసంద్రాన్ని గాని ఆపడం మీ చేతనవుతుందా? ఈ 2 సంవత్సరాలలో ఎక్కడైనా మీరు ఆపినటువంటి ఒక సిచ్యువేషన్ ఉందా? అంటే కష్టం వస్తే వెళ్ళొద్దంటారేంటి? మీరు కష్టపడతారు, మీరేమో లాకప్ డెత్తులు చేస్తుంటారు, లేకపోతే చంపేస్తుంటారు, లేకపోతే మడ్డర్లు చేస్తుంటారు, అడ్డగోలుగా కేసులు పెడుతుంటారు, కేకులు కట్ చేస్తారు, 3rd డిగ్రీలు ఇస్తారు. వీళ్ళందరి కోసం ఏ నాయకుడు వెళ్ళకూడదు. మీరు మాత్రం అడ్డగోలుగా అరెస్ట్ అయినటువంటి అవినీతికి కేసు పరంగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారిని కలవడానికి పరిగెడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా గంజాయి బ్యాచ్ ని, బ్లేడ్ బ్యాచ్ ని వెంటేసుకుని వెళ్తారట. మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో పాల్గొన్నారు కదా, మీరే బ్యాచ్, గంజాయి బ్యాచా, బ్లేడ్ బ్యాచా? చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు అంతా బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచే ఉంటుందట. అదే సార్ అంటున్నాను. పోనీ ఆ బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ మీ వెనకతలే లేరే? ఎందుకు లేరు? అసలు మీ వెనకతలు ఎవరు రారే? మీ కార్యకర్తలు అన్నారు, మిమ్మల్ని అరెస్ట్ చేసిన రోజు కూడా ఎవరు రాలే. అచ్చెన్నాయుడు గారు వీడియో ఒకటి బయటికి రిలీజ్ అయింది, ఉంటే ఏమన్నా ఉంటే అది వేయాల్సింది, అసలు ఏం లేదు అని ఆయన మాట్లాడినటువంటి మాటలు అందరికీ తెలుసు సార్. మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు మీ కొడుకు ఆ రోజు వెళ్ళిపోయి ఆ రోజు పట్టుకున్నాడు, ఆయన రాజ్యాంగాన్ని పట్టుకొని ఆ రోజు కూర్చున్నాడు. ఇవాళ నీకేమైతుంది? పదవి రాగానే, అధికారం పదవిని ఎత్తికెక్కగానే ఇవాళ రెడ్ బుక్ పట్టుకొని కూర్చున్నాడు పాపం లోకేష్ బాబు గారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు పరిగెత్తి దొరలేరు కదా రోడ్ల మీద అంతా పడి ఎట్టిపోయారు సార్ వీళ్ళంతా. సో నేను ఒక్కటైతే చెప్తున్న విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి జనసంద్రాన్ని ఆపడం మీ వల్ల కాని పని. రైట్. మురళి గారు ఏం చెప్తారు ఈ జన ప్రవాహం గురించి? ప్రధానంగా ఆంక్షలున్నాయి, ఇంతమందే రావాలి, అసలు ఎవరో రాకూడదు, ఎవరో పాల్గొనకూడదు, కాన్వాయ్లో ఇన్ని వెహికల్స్ మాత్రమే ఉండాలి, ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ర్యాలీలో కానీ లేకపోతే ఆయన పరామర్శకు వెళుతున్న సందర్భంలో కానీ ఎవరైనా కనిపిస్తే కేసులు పెడతామన్నట్టుగా బెదిరింపులు, వీటన్నిటిని దాటుకుని ఇన్ని వేల మంది ఎలా రాగలిగారు? రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలు మీరు ఒక్కసారి పరిశీలన చేయండి సార్. అంటే ప్రభుత్వం ఏం చేయాలో అది చేయడం లేదు, ఏమి చేయకూడదు అది చేస్తుంది. ముద్రగడ పద్మనాభం గారు మరణిస్తే వారేమో ప్రోటోకాల్ వద్దు, మాకు స్టేట్ ఆనర్ వద్దంటేనేమో పోలీసు వాళ్ళు అక్కడికి వెళ్ళి తోరలు ఉత్తా ఉంటారు ఒక చోట. ఇక్కడ సిదిరి అప్పలరాజు గారు అన్యాయమైన కేసులో ఇరికించబడ్డాడనేది జగద్విదితం. అవును. ఎందుకంటే సార్ అది అవతల వ్యక్తి ఏ పార్టీకి చెందిన వ్యక్తి, అది రోడ్డు మీద జరిగినటువంటి యాక్సిడెంట్, అతను లో ప్రొఫైల్లో ఉన్న ఒక సామాన్య ఓటర్ లాంటి ప్రమాదవశాత్తు జరిగింది. వెంటనే వారు ప్రతిస్పందించారు, వెంటనే 108కి ఫోన్ చేయటం, అతను కాపాడాలనే ప్రయత్నం చేస్తే ఆ కేసు ప్రస్తుత రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉన్న సెక్షన్ ప్రకారంగా
ప్రముఖ మాజీ మంత్రి అయినటువంటి సిదిరి అప్పలరాజు గారి మీద హత్య కేసుగా బనాయించారు. ఇక్కడ హత్య కేసులో ఇరుక్కున్న మా మంత్రి గారిని మేము పరామర్శిస్తామా అంటే పోలీసు వారిని పెట్టి ఇక్కడ ఆంక్షలు పెట్టారు. అక్కడేమో అడగని గౌరవం ఇస్తామంటారు. ఇక్కడేమో లా అండ్ ఆర్డర్కి సంబంధించి ఏదైతే ట్రాఫిక్ కంట్రోల్ చేయాలో, ప్రజానీకం ఎక్కువగా ఉన్నప్పుడు, సమూహాలు ఉన్నప్పుడు యాక్సిడెంట్లు జరగకోకుండా, ఇబ్బందులు లేకుండా ప్రజలకి జనరల్ లా అండ్ ఆర్డర్ కాపాడటానికి ఉండవలసిన పోలీసులేమో రెస్ట్రిక్షన్స్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఆపాలని ప్రయత్నం చేస్తున్నారు. అంటే రేషనాలిటీ చూడండి. మళ్ళీ అక్కడ ముద్రగడ పద్మనాభం గారికి అక్కడ ప్రోటోకాల్ స్టేట్ హానర్ ఇస్తా ఉన్న వ్యక్తులు ఇక్కడ మళ్ళీ గుంటూరులో ఏదో బోండావమ్మ గారు వచ్చారని మళ్ళీ వారి మీద చర్యలు. అంటే నేననేది ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఒకదానికొకటి సాపత్యం లేవు. అంటే ఎక్కడి చట్టాలు అక్కడే, ఎక్కడి రెడ్ బుక్ రాజ్యాంగాలు అక్కడే అమలు చేసే పరిస్థితి. సరే, నేననేది ఏంటంటే అండి, అది ప్యూర్గా యాక్సిడెంట్ కేసు. ఏదైనా రెండు పక్షాల మధ్య, రెండు పార్టీల మధ్య, రెండు నాయకుల మధ్య ఇలాంటి యాక్సిడెంట్ ఏదైనా జరిగితే అది హత్య అనుకోవటానికి ఆస్కారం ఉంటుంది. సామాన్యుడి మీద జరిగినటువంటి యాక్సిడెంట్లుగా జరిగినటువంటి విషయంలో వారు ప్రతిస్పందించారు. సిదిరి అప్పలరాజు గారు ప్రతిస్పందించి కాపాడడానికి ప్రయత్నం చేశారు. యాక్సిడెంట్ కేసుని హత్య కేసుగా మలిచారు. అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళకూడదంటారు. అంటే వీరి కుట్రలో భాగం తప్ప మరొకటి కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని వారు ఆపాలనుకున్నారు. ఆపితే ఆగిందండి, ప్రవాహంలాగా వెళ్ళిపోతా ఉంది. గతంలో కూడా అనేక సార్లు జరిగాయి. ఇప్పుడు సత్యనపల్లి వెళ్ళేటప్పుడు కూడా ఆపాలని ప్రయత్నం చేశారు. అక్కడ ఒకడు సామాన్యుడు మద్యం ఎక్కువైపోయి వేరే ఏదో కారు కింద పెడితే అది జగన్మోహన్ రెడ్డి గారి కారు కిందే పడిందన్నారు. ఒక యాగి చేశారు, తర్వాత తేటతెల్లం అయిపోయింది. సో వీరేంటంటే ఈ యాక్సిడెంటల్ని హత్యలుగా చిత్రీకరించాలనేది వీరి ఫెనామినా. ఎందుకంటే నేను ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. గొడ్డలి పార్టీ అని మీరు అంటున్నారు. 100% పాళ్ళు 1978లో రాజకీయాల్లోకి వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారి తర్వాత తరం, ముందు తరం కడప జిల్లాలో, రాయలసీమలో, ఆంధ్ర రాష్ట్రంలో ఎలా ఉందో మీకు తెలుసు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తాతగారు అంటే రాజశేఖర రెడ్డి గారి తండ్రి మీద హత్య జరిగితే కూడా వారికి క్షమాభిక్ష పెట్టారు. ఆ ముద్దాయిలు మీరు తెలుగుదేశం ఆఫీసులో దాచిపెట్టారు. అయినా కూడా ప్రత్యారోపణలు లేవు. మరి పరిటాల రవి గారి హత్య జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు వస్తే సిబిఐ దర్యాప్తుకి ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు, అప్పుడు అసెంబ్లీ సాక్షిగా. వారు నిర్దోషిగా నిరూపితమైనటువంటి విషయాలు. అంటే ఎప్పుడన్నా అనుమానాస్పదంగా ఉన్నప్పుడు, హత్య అనుకున్నప్పుడు ఏదన్నా పెట్టి దాని మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఎంక్వైరీలు చేసి, లేకపోతే కమిషన్లు వేసి, సిబిఐ దర్యాప్తులు చేసి తేటతెల్లం చేసింది రాజశేఖర రెడ్డి గారు చేస్తే, ఈ రోజు ఏదో జరిగిపోతుంటే యాక్సిడెంట్లన్నీ తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ నాయకుల మీద పెట్టి వాళ్ళ అణచాలనే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. మీరు అనుకున్నట్టు ఇలా వందల ఉదాహరణలు చెప్పొచ్చు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముద్దాయిలను పరామర్శించిన సంఘటనలు అనేక అక్కడ దాకా ఎందుకంటే ముద్దాయిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే పవన్ కళ్యాణ్ గారు వెళ్లి రోడ్ల మీద అడ్డం పడుకుని చేసినటువంటి యాగి మీ అందరికీ తెలుసు. మళ్ళీ కొల్లు రవీంద్ర గారి విషయంలో కూడా మీకు తెలుసు ఏం జరిగిందో. వారు హత్య కేసులో ముద్దాయిగా ఉంటే వీరు పరామర్శకి వెళ్ళారు. వీరే కాదు, హత్యనాయుడు గారు వెళ్ళారు, పయ్యావుల కేసు గారు వెళ్ళారు. అందువల్ల ఇదంతా మసిపూసి మారేడుకాయ. మీకు ఒక్కటేనండి, అక్కడ ప్రజలు అది హత్యని నమ్మితే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఈ రోజు జరగకూడదు అక్కడ సరిగ్గా. ఎందుకంటే ప్రజానీకం రాకూడదు. ప్రజలు నమ్మలేదు. అది సిదిరి అప్పలరాజు మీద పెట్టినటువంటి అక్రమ కేసు కనుక నమ్మారు కనుక జగన్మోహన్ రెడ్డి గారు ధర్మం పక్షాన్ని నిలబడి అక్కడ పర్యటిస్తున్నారు, వారి కుటుంబాన్ని ఓదారుస్తున్నారు కనుక ప్రజలు అక్కడ ఉన్నటువంటి ఓటర్ల భావోద్వేగంతో ఈ రోజున అంత బ్రహ్మాండంగా జరగడానికి కారణమైంది. కానీ అది పరామర్శ యాత్రలాగా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో గెలిచి విజయవంతమైన యాత్రలాగా కనిపిస్తా ఉందంటే అన్యాయాన్ని ఎదిరించడానికి ప్రజానీకం కార్యోన్ముఖులై రోడ్ల మీదకి వచ్చినట్టు కనిపిస్తా ఉంది. మీకు తెలుసు ఆ విషయం. ఈ రోజు పోలీసులు ఎన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టినప్పటికీ కూడా పొలాలకు అడ్డంబడి ప్రజలు అనేక రకాలుగా వచ్చినటువంటి, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకమైనటువంటి మీరు మీ అసలు రాయలసీమలో కల్చర్ అంతా తెలుగుదేశంలో ఉన్నది కదండి. పరిటాల రవానండి, లేకుంటే బాంబులు శివారెడ్డి, జమ్మలమడుగు శివారెడ్డి అనండి, ఇలాంటి వాళ్ళందరూ రామ్ సుబ్బారెడ్డి, ఇలాంటి వాళ్ళ వల్లే లా అండ్ ఆర్డర్లు చెడినాయి. కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత వారనే గొడ్డలి పార్టీ అంటున్నారు చూడు, ఏమి లేవు, సంఘటనలే లేవు. నిన్నగాక మొన్న వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో సిబిఐ దర్యాప్తు ఏం చెప్పిందండి, కోర్టు ఏమంది? సో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ గా ఉంది. వారిని అపప్రద చేయటానికి, అపవాదులు చేయటానికి తప్ప ఈ రోజు ఆర్గనైజ్డ్ క్రియేటెడ్ కేసెస్ తప్పించి క్రైమ్ కూడా లేదు. క్రైమ్ లేకుండానే కేసులు వచ్చే పరిస్థితి ఉంది.
రైట్ సార్. దాన్ని ప్రజలందరూ గమనిస్తా ఉన్నారండి. ఇది అంత తేలిగ్గా పోయే విషయం కాదు. ప్రజలందరూ దీన్ని గమనిస్తా ఉన్నారు. సరైన సమయంలో సమాధానం చెప్పడానికి ప్రజానీకం సిద్ధంగా ఉందని నా రైట్. అభిప్రాయం. రమేష్ గారు, ముందుగా జన ప్రవాహం గురించి ఏమైనా చెప్తారా? ఎందుకు ఆ స్థాయిలో పోటెత్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే అసలు ఆంక్షలు లేకపోతే, ఈ అడ్డంకులు లేకపోతే ఇంకా దీనికి మించి చూసేవాళ్ళమా? సార్, ఇక్కడ మనం అంతా ఒకటి ఆలోచించాలి. ఉప్పొంగినటువంటి అభిమానంతో పాటు విశాఖపట్నం కావచ్చు, గతంలో ఇదే శ్రీకాకుళం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి మంచిని గుర్తు చేసుకుంటూ ఇవాళ అభిమాన నాయకుడి వెంట తండోపతండాలుగా కదిలినటువంటి జనం. ఇక్కడే కాదు, గతంలో పొదులికి వెళ్ళినా, లేదంటే బంగారుపాలెంకి వెళ్ళినా, నెల్లూరుకి వెళ్ళినా, ఏ ఒక్క చోట కూడా ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కుట్రలు చేసినా చివరికి ప్రజలు వెళ్ళేటటువంటి రోడ్లను తవ్వేసి కూడా ప్రజలను అడ్డుకునేటటువంటి ప్రయత్నాలు చేసినా కూడా తవ్వేశారు, రోడ్లను తవ్వేశారు, బారికేడ్లు అడ్డబెట్టారు. కనీసం అప్పటికప్పుడు షెడ్యూల్ను కూడా మార్చినటువంటి పరిస్థితులు ఉన్నా కూడా అభిమానాన్ని కావచ్చు, ప్రజలను జగన్మోహన్ రెడ్డి గారిని వేరు చేసేటటువంటి వీళ్ళ తరం కాదు కదా, భవిష్యత్తులో కూడా ఊహకే అందనటువంటి విషయం. ఎందుకంటే ప్రజల సమస్యల పట్ల ఇప్పటికీ కూడా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ప్రజలు ఏ సమస్య వచ్చినా కూడా అన్ని వర్గాల ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి తలుపు తడుతున్నారే కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ముఖ్యమంత్రి అనేటటువంటి విషయం మర్చిపోయారు. వరుస పెట్టి ప్రతి వర్గం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం ఏంటిది? ముఖ్యమంత్రి గారిని కలవాలి, సమస్య పరిష్కారానికి ఆయన్ని అభ్యర్థించాలి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎందుకు వస్తున్నారు వరుస పెట్టి? ఇక్కడ మనం గుర్తు చేయాల్సింది చంద్రబాబు నాయుడు గారికి మరొక విషయం కూడా ఉంది సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగబద్ధమైనటువంటి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు అనేటటువంటి విషయం ఆయన మర్చిపోయాడు. కాబట్టి ఎవరు మర్చిపోయారు? చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయారు. ఆయన ఎందుకు మర్చిపోతున్నారు? ఆయన మర్చిపోయాడు కాబట్టి ప్రజల సమస్యల పట్ల స్పందించకుండా కేవలం అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నాయకులను కావచ్చు, లేదంటే సామాన్యమైనటువంటి ప్రజానికానికి ఇబ్బందులు కలిగజేసేటటువంటి విషయంలో ఇచ్చినటువంటి హామీలను మర్చిపోయాడు. కేవలం కక్షపూరితమైనటువంటి వాతావరణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. కాబట్టి ఇవాళ అన్ని వర్గాలకి ఎన్ని సమస్యలు వచ్చినా కూడా వాళ్ళ బాధలను చెప్పుకోవటానికి ఒక భరోసా కోసం, ఒక ధైర్యం కోసం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వస్తున్నారు. కాబట్టి ఇవాళ ఇక్కడ శ్రీకాకుళంలో కూడా తండోపతండాలుగా ఒక జన సునామీని మనం చూస్తున్నాం. అదేవిధంగా భవిష్యత్తులో కావచ్చు, గతంలో కావచ్చు, ప్రజల నుంచి పుట్టినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అరెస్టులు చేసినా కూడా ప్రజలను జగన్మోహన్ రెడ్డి గారిని వేరు చేసేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కాదు కదా, ఈ దేశంలో కూడా ఎవరి చేత కాదు అనేటటువంటిది నర్మగంగా చెప్తున్నాం సార్. రైట్. అయితే ఈ కేసులో సీదిరి అప్పలరాజు కుమారుడు చేసినటువంటి యాక్సిడెంట్కి సంబంధించి, రోడ్డు ప్రమాదానికి సంబంధించి కేసులో దాన్ని హత్య కేసుగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మార్చేయడం ఒకటైతే, రెండోది ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత దాన్ని కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ఏ రకంగా ప్రయత్నించారని చెప్పడానికి ఉదాహరణ ఏంటంటే, పార్థసారథి మంత్రి గారిని ఆ ఇంటికి పంపించారు చంద్రబాబు నాయుడు గారు. ర్యాలీలు దీపించారు. యాదవ్ కులానికి అన్యాయం జరిగిపోతుంది. ఇదే యాదవ్ కులానికి ఎన్ని రకాలుగా అన్యాయం చేశారో మనకు తెలుసు. అంటే రెండు కులాల మధ్య, బీసీల మధ్య చిచ్చు పెట్టేటటువంటి కుట్ర. ఇటు చూస్తే మత్స్యకారుడు, ఆయనేమో మత్స్యకారులు తాట తీస్తానంటారు. మొన్న మత్స్యకారులు 7 చనిపోతే ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించిన పాపాన పోలేదు మా ముఖ్యమంత్రి గారు. కులాల మధ్య చిచ్చు పైన చంద్రబాబు నాయుడు గారు ప్రతి అవకాశాన్ని, ఆఖరికి రోడ్డు ప్రమాదాన్ని కూడా తన రాజకీయ అవసరాలకి ఎలా వాడుకున్నారనే అంశం పైన జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ఒకసారి బయట ప్లే చేయండి సార్. యాక్సిడెంట్లో మరణించిన ఆ వ్యక్తి, యాక్సిడెంట్లో గొర్రెల కాపరి మరణిస్తే దాన్ని రాజకీయం చేసేందుకు చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు, పాఠసారథని యాదవ్ మంత్రిని పంపిస్తాడు ఇక్కడికి. పాఠసారథని ఒక యాదవ్ మంత్రి ఇక్కడికి వచ్చి ఈడ ర్యాలీలు చేయిస్తాడు కులాల మధ్య చిచ్చు పెట్టేదానికి. ధర్మమేనా ఇది? అంటే ఏ పక్కైనా మత్స్యకారుడే కదా, అంటే ఇల్లు కొట్టుకొని చావని అయినా, అంటే ఏం తప్పు చేసినాడు పిల్లోడు? ఒక యాక్సిడెంట్ జరిగింది, పొరపాటున జరిగింది. జరిగిన దానికి నిజంగా మనసున్నోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఇద్దరితో కూర్చోపెట్టుకొని పొరపాటు జరిగిందమ్మా, కాంపెన్సేషన్ ఇంతకన్నా ఇంత ఎక్కువ ఇస్తామమ్మా, నీ కుటుంబాన్ని పూర్తిగా మేమే అన్ని రకాలుగా చూసుకుంటామమ్మా అని చెప్పి వీళ్ళతో భరోసా ఇప్పించాలి.
నిజంగా అప్పలరాజు కూడా ఆ పని కూడా చేయడానికి కూడా ముందుకు కూడా పోయినాడు పాపం, మంచి ఉద్దేశంతో మంచి మనసుతోనే. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు, దీన్ని రాజకీయం చేసి చెడగొట్టి వాళ్ళకి జరిగే మంచి కూడా జరక్కోకుండా రాజకీయంగా ఒక యాదవ మంత్రిని ఇంటికి పంపించి ఓ యాదవ్ను అప్పలరాజు అంటే ఓ మత్స్యకారుడు ఈ పిల్లోడు 18 ఏళ్ళ పిల్లోడు కుట్ర చేసినాడంట, హత్య చేసినాడంట అని ర్యాలీలు. నిజంగా నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, నీకు మనిషివా రాక్షసుడివా అన్నది ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకోవాలా అని చెప్పి చంద్రబాబు నాయుడు గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. రైట్. రజనీ గారు, 18 ఏళ్ల కుర్రాడు బైక్ నడుపుతూ రోడ్డు ప్రమాదం జరిగితే ఆ బైకు ప్రమాదంలో ఒక వ్యక్తి చనిపోయాడు. ఆ యువకుడికి 18 ఏళ్ళు చదువుకునే అబ్బాయి, అతని జీవితాన్ని కూడా నాశనం చేయాలని హత్య కేసుకు సంబంధించినటువంటి సెక్షన్లు పెట్టారంటే ఈ పోలీసుల్ని, ఈ వ్యవస్థని, ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, దీన్ని మళ్ళీ రాజకీయ అవసరాలకు ఎలా వాడుకోవాలని మంత్రి పార్థసారథి గారిని పంపిస్తారు చంద్రబాబు నాయుడు గారు. మిగతా వాళ్ళు ఎవరు రారు. అసలు చంద్రబాబు నాయుడు గారు అయితే విశాఖలో స్టీల్ ప్లాంట్లో ప్రమాదంలో ఎవరు చనిపోయినా ఏ కుటుంబాన్ని పరామర్శించరు. మత్స్యకారులు సముద్రంలో ప్రమాదం జరిగి చనిపోతే ఆ కుటుంబాలని పరామర్శించరు. సందర్భాన్ని చూసి అదే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని పంపించి రాజకీయ అవసరాలకు మాత్రం వాడుకుంటారు. అసలు ఈ ప్రమాదం, ప్రభుత్వం వ్యవహరించిన విధానం, పోలీసులు వ్యవహరించిన విధానంపై ఏం చెప్తారు? నమస్తే సార్. దీంట్లో ముఖ్యంగా ఏదైతే గౌరవ జగన్ రెడ్డి గారు ఇందాక ప్రెస్ మీట్ లో చెప్పింది అదే జడ్జి గారు చెప్తారండి. కోర్టులో జడ్జి గారు కూడా అదే చెప్తారు. ఎందుకంటే కల్పబుల్ హోమిసైడ్ ఇట్స్ నాట్ అన్ అమౌంటింగ్ ఆన్ మర్డర్ అండి. అది ఒక మనిషి చనిపోయాడు కానీ అది అనుకోకుండా జరిగిన ఘటన, అది దురదృష్టవశాత్తు జరిగిన ఘటన, ఇంటెన్షనల్ గా జరిగింది కాదు అంటూ కట్టినటువంటి సెక్షనే 304A ఐపీసీలో గతంలో నెగ్లిజెన్సీ ఆఫ్ డ్రైవింగ్ అని ఉంటదండి. దాంట్లో కాజింగ్ అండ్ డెత్ వచ్చినప్పటికీ అది కల్పబుల్ హోమిసైడ్ గానే కన్సిడర్ చేస్తారండి. ఇప్పుడు బిఎన్ఎస్ లో 106 వచ్చిందండి. సో 106 సబ్ క్లాస్ 1 లో ఒకవేళ ఆ డెత్ జరిగిన తర్వాత అతను దానికి కారణాలు అడుగుతారండి. సో అక్కడ మైనర్ పిల్లవాడు లేకపోతే అవతల చనిపోయింది ఒక గొర్రెల కాపరి, దెర్ ఈస్ నో ఇంటెన్షన్ అనేది ధృవీకరిస్తారు. అదే రకంగా 106 సబ్ క్లాస్ 2 లో ఒకవేళ డ్రైవింగ్ చేసిన వ్యక్తి పారిపోతే అంటే ఎస్కేపింగ్ అయితే అప్పుడు కొంచెం సెక్షన్ బలంగా ఉంటుందేమో. అది కూడా 2 ఏళ్ళు 5 ఏళ్ళు. అంటే 2 ఏళ్ళేమో ఇమీడియట్ గా ఏదైతే యాక్సిడెంట్ జరిగిన తర్వాత అతను రియాక్ట్ అయ్యి వాళ్ళకి నష్టపరిహారం లేకపోతే వాళ్ళకి హాస్పిటల్లో జాయిన్ చేయడం, తనే నేరం చేశానని ఒప్పుకోవడం, ఇదంతా జరుగుతుందండి. 106 సబ్ క్లాస్ 2 లో వాళ్ళు పారిపోతే, చెప్పా పెట్టకుండా యాక్సిడెంట్ చేసి పారిపోతే అది వస్తుందండి. అది కూడా 5 ఏళ్లేనండి. అంటే ఎక్కడ కూడా అబోవ్ 7 years లేదండి. అబోవ్ 7 years లేనప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారండి? హర్నిష్ కుమార్ స్టేట్ ఆఫ్ బీహార్ గైడ్ లైన్స్ మరి అది పాటించిన పోలీస్ వ్యవస్థ అంటే పాటిస్తారండి. రాష్ట్రంలో ఎక్కడ జరిగినా పాటిస్తారు. ఒక్క వైసీపీ మాజీ ఎమ్మెల్యేలో, మినిస్టర్లో, వైసీపీలో నాయకులకి మాత్రమే బిఎన్ఎస్ లో లేకపోతే ఈ సెక్షన్స్, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ఇవేమి వర్తించవండి. ఇందాక మాట్లాడుతూ గంజాయి తాగిన వాళ్ళ దగ్గరకో లేకపోతే మర్డర్లు చేసిన వాళ్ళ దగ్గరకో వెళ్తాను అన్నారండి. యా సార్, బ్లేడ్ బ్యాచ్ అంటే తెనాలిలో ఒక వ్యక్తి గంజాయి తాగి పోలీసు వాడిని కొడితేనో, కానిస్టేబుల్ ని స్పృహ తెలియక కొడితేనో అప్పుడు జగన్ రెడ్డి గారు రాలేదండి. ఎప్పుడు వచ్చినారు? ఆ బిడ్డని నడి రోడ్డు మీద కాళ్లతో కొట్టిన తరువాత ఎన్హెచ్ఆర్సీ రియాక్ట్ అవ్వాల్సినటువంటి విధానంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్లేస్ లో మాజీ ముఖ్యమంత్రి వచ్చాడు. గంజాయి తాగిన వాళ్ళకి సపోర్ట్ చేయలే. మీరు నడి రోడ్డు మీద యువకులని స్పృహ తెలిసిన మీరు కాళ్లతో కొట్టినందుకు వచ్చారు. స్పృహలో లేనప్పుడు అతను నిన్ను కొడతాడు, నన్ను కొడతాడు, వాడికి ఏం తెలిసింది? ఎవరో గంజాయి తాగినోడికి, డ్రగ్ తాగినోడికి అది తప్పే. కానీ స్పృహ తెలిసి యూనిఫామ్ లో ఉన్న నీవు నడి రోడ్డు మీద కాళ్లతో కొడుతూ, కర్రలతో కొడుతూ ఆ వీడియోని ఎంత దమ్ముగా సర్క్యులేట్ చేసినో ఏమనుకుంటున్నావు? ఇది ప్రజాస్వామ్యమా అనే పరిస్థితిలో ఆయన అక్కడికి వెళ్ళారండి. గాదే సాయి కృష్ణ దగ్గరకు కూడా, మర్డర్ చేసిన దగ్గరకు కూడా బహుశా మాజీ ముఖ్యమంత్రి వెళ్ళి ఉండకూడదేమో. కానీ ఎందుకు వెళ్ళారు? ఒక మహిళ నెల రోజుల నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ హెబియస్ కార్పస్ పిటిషన్ వేసి నా బిడ్డ కనపడటం లేదు, మీ స్టేషన్ కే తెచ్చారు అని అడిగితే స్పందించినప్పుడు మాత్రమే మాజీ ముఖ్యమంత్రి ఎన్హెచ్ఆర్సీ ప్లేస్ లో, నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్లేస్ లో అక్కడికి వచ్చి స్పందించిన తరువాత
అర్ధరాత్రులు తీసుకున్న ఫ్రెష్ కంప్లైంట్ తర్వాత మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. క్రాంతి కుమార్ కేసులోనూ అంతే కదా మేడం? క్రాంతి కుమార్ కేసు అయినా కొంచెం స్పీడప్ అయిందంటే జగన్మోహన్ రెడ్డి గారే కదా సార్. ఎగ్జాక్ట్లీ సార్. ఇక్కడ ప్రభుత్వం స్పందించినప్పుడు, పోలీస్ వ్యవస్థ నిర్లక్ష్య ధోరణితో ఉన్నప్పుడు ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు రావాలి కదండి. అలా వచ్చిన వ్యక్తే మాజీ ముఖ్యమంత్రి వర్యులని భావించండి. మీరు గంజాయి తాగిన వాళ్ళకి అతను రాట్లా, మీరు నడి రోడ్డు మీద కొడితే వస్తాడు, రాకపోతే ఎట్లా? 40% ఓటింగ్ ఉంది, జననాయకుడు. ఈ రోజు జనాల్లో అతను వెళ్తున్న తీరు చూస్తుంటే అర్థమవుతుంది కదా, దీపావళి ముందుగానే వచ్చినట్లేదండి వీళ్ళకి. సో ఇటువంటి పరిస్థితుల్లో అంబటి రాంబాబు గారి విషయంలో కూడా ఆయన వచ్చి ఉండకూడదు. ఎందుకంటే అంబటి రాంబాబు గారు స్లిప్ అయ్యారు కాబట్టి అని అనుకోవచ్చండి. స్లిప్ అయిన వ్యక్తి తానే మీడియాని పిలిచి క్షమాపణ చెప్పడమే కాకుండా ఒకవేళ జైల్లో వేసినా, స్టేషన్ లో పెట్టినా గౌరవ జగన్ రెడ్డి గారు వచ్చి ఉండేవారు కాదండి. ఆపకుండా 7:30 గంటలు ఇంటి మీద దాడి చేస్తే ఇది అప్రజాస్వామికం, లోపల మహిళలు ఉన్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, ఈ ఏరియా ఎమ్మెల్యే వచ్చి మాత్రం దాడి చేయడం ఏంటి అంటూ అక్కడ కూడా ఆయన రావాల్సి వచ్చిందండి. అంటే ఆయన రావాల్సి వచ్చే పరిస్థితులు మీరు క్రియేట్ చేస్తూ ఈ రోజు వచ్చిన తర్వాత ఈ జనాన్ని చూసి మరి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారేమోనండి. సో ఇటువంటి పరిస్థితుల్లో గంజాయిలకో లేకపోతే మర్డర్లు చేసిన వాళ్ళకో రౌడీ షీటర్లకో ఆయన రాలేదు. ఆ రౌడీ షీటర్లో ఆ గంజాయి తాగిన వాళ్ళ మీద పెట్టాల్సిన కేసులు పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవలసిన విధంగా తీసుకుంటే బాగుండండి. ఎందుకంటే నాయకుడు కాబట్టి అతన్ని నమ్మి వచ్చినటువంటి ఎమ్మెల్యేలని, మినిస్టర్లని అతన్ని ఇబ్బంది పెట్టలేక, అతని జోలికి రాలేక, అతని నీడను కూడా టచ్ చేయలేక అతని మాజీ ఎమ్మెల్యేలని, మినిస్టర్లని ఇబ్బంది పెడితే నాయకుడు అక్కడ వస్తాడు. కల్తీ మద్యం కేసులో 4-5 చోట్ల కాదు, 8 చోట్ల కాదు, 15 చోట్ల గౌరవ జగన్ రెడ్డి గారి పేరు ప్రస్తావించారు. లిక్కర్ స్కామ్ లో కూడా 28 చోట్ల పేర్లు ప్రస్తావించారు. మరేం పాపం సిఐడి నోటీసులు ఇచ్చి జగన్ రెడ్డి గారిని పిలిపించొచ్చుగా, మెట్లెక్కించొచ్చుగా. అంటే అధినాయకుడిని టచ్ చేసే దమ్ము లేదు, అది రాష్ట్రానికా సెంట్రల్. కానీ ఈ రోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ చించినందుకు రోజారెడ్డి గారిని అరెస్ట్ చేస్తామంటూ 41 నోటీసులు ఇవ్వడం ఏంటో. ఆవిడ 6 రూపాయలు పెట్టి పేపర్ కొనుక్కుందండి, కప్బోర్డ్ లో వేసుకుంటదో మడిచి పక్కన పెట్టిద్దో, వీళ్ళకి ఎందుకు? కప్బోర్డ్ లో పెట్టి పైన బట్టలు, ఐరన్ చేసిన బట్టలు కూడా పెట్టుకుంటారు. దీన్ని రాధాకృష్ణ గారు చూసారంటే కేసు పెడతారేమో. సార్ నేను 2-3 పరిచయస్తులు టీడీపీ వాళ్ళని కూడా అడిగినాను సార్. సార్ అప్పట్లో 100 కోట్లు స్కామ్ చేసింది, ఆడుదాం ఆంధ్ర అని మాతో చెప్పించేవాళ్ళు కదా సార్. ఇప్పుడు మీరు ఆడుకోవచ్చు కదా కేసు వేసి అంటే, ఆ కాదులే రజనీ గారు, కొంచెం ఆలోచించి వెళ్ళాలని ఆలోచిస్తున్నారు మా నాయకుడు, మా చంద్రబాబు గారు అన్నారండి. ఒక రోజు రోజా గారిని కూడా అడిగాను, ఏమ్మా ఆడుదాం ఆంధ్రాలో 100 కోట్ల స్కామ్ అని చెప్తుంటారు కదా, అది ఎలా జరిగింది అంటే, రజనీ గారు దాంట్లో 100 కోట్లే రాలేదు, 100 కోట్ల స్కామ్ ఎట్లా చేస్తాను, అందులోనూ జగన్ రెడ్డి గారు చైర్మన్ కి అధికారాలు ఇవ్వకుండా కేవలం కలెక్టర్ కి అధికారాలు ఇచ్చి కలెక్టరే ఫండ్ డిస్ట్రిబ్యూషన్ చేసేలాగా కేవలం ఆ చెక్కులతో ఫోటోలు దిగే అవకాశమే మాకు ఇచ్చారు. ఈ రోజు ఎవరా కలెక్టర్ అండి? ప్రద్యున్మ గారు. ఆ ప్రద్యున్మ గారు ఎక్కడున్నారండి? లోకేష్ గారి పేషీలో ఉన్నారు. ఇప్పుడు రోజా రెడ్డి గారిని టచ్ చేద్దామంటే ప్రద్యున్మ గారు వస్తారు, నేనే ఇచ్చానండి, నా సంతకాలతోనే పోయిందండి, ఆమెకేం సంబంధం అండి అంటాడు. సో ఇట్లా బురదర్జల్లే పరిస్థితులు అందరి మీద వేసేసినారండి. ఇప్పుడు నిరూపించండియా బాబు అంటే, ఆ కాదులేండి కొన్ని కారణాలు, కొన్ని ఇబ్బందులు అంటూ ఈ రెడ్ బుక్ పరిపాలనలో అవినీతి పరమైన పరిపాలన నడుస్తుంది అనేది వాస్తవిక విషయం అండి. రైట్. ఒకసారి ఒక దృశ్యం చూసిన తర్వాత దానిపైన డిస్కస్ చేద్దాము. ఎందుకంటే అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెడితే వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శిస్తే బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ అని అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన అవినీతి కేసులో జైల్లో ఉన్నప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా రోడ్డు పైన నానా హంగామా చేశారు. మరి ఆయన వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలవచ్చు, టీడీపీకి సంబంధించిన నాయకులందరూ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పరామర్శించవచ్చు. కానీ సీదిరి అప్పలరాజు గారిని మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించకూడదు. ఎందుకంటే అక్రమంగా పెట్టిన కేసు కాదు, అది సక్రమ కేసు అయితే ఓకే, అక్రమ కేసుల్లో వెళ్ళకూడదు అనుకున్నారో ఏమో. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు అవినీతి కేసులో జైలుకు వెళ్ళిన సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద ఎలా పొర్లాడారనేది ఒకసారి చూపించండి సార్. ఇది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళింది ఒక అక్రమ కేసులో అన్యాయంగా శ్రీదిరి అప్పలరాజు గారిని ఇరికించి జైల్లో పెడితే పరామర్శించడానికి వెళ్ళిన సందర్భం. కానీ ఇక్కడ స్కిల్ కేసులో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలతో చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళినప్పుడు అవినీతి ఆరోపణలు ఇవి గుర్తుపెట్టుకోండి, అవినీతి ఆరోపణలు.
350 కోట్లు దాదాపు. ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్తే పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్తారు. ఇది కరెక్ట్ అట. రోడ్డు మీద పడి దొర్లితే కూడా కరెక్ట్ అట. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఎవరైనా పరామర్శించవచ్చట, ఎవరైనా రావచ్చట ఆయన కోసం. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎంతమందిని పరామర్శించారు జైల్లో ఉన్నప్పుడు, జైలు ముందు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టారు, ఎలాంటి వాళ్ళకి సపోర్ట్ చేశారు, ఇది చాలా అవసరం. వీటన్నిటిపైన క్లియర్గా మాట్లాడుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు సీదిరి అప్పలరాజు గారిని అన్యాయంగా జైల్లో పెట్టినటువంటి వ్యక్తిని పరామర్శించడానికి వెళుతున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు చాలా నీతివంతమైనటువంటి మాటలు చెబుతున్నారు, ప్రవచనాలు వల్లిస్తున్నారు, సుమతి శతకాలు బోధిస్తున్నారు. ఆయన గారు మాట్లాడుతున్నటువంటి సుమతి శతకాలన్నీ విన్నాక కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు వాటికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి చూపించండి సార్. వేదాలు బాబు వల్లించడమా? అవినీతి కేసులో తమరు జైలుకెళితే పవన్ కళ్యాణ్ నడి రోడ్డుపై పడి దొర్లింది మర్చిపోయావా బాబు? ప్రజలు అడుగుతున్నారు, సమాధానం చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. పయ్యావుల కేశవ్, రామ్మోహన్ నాయుడు లాంటి నేతలు తమరిని జైల్లో కలిసింది మర్చిపోయావా బాబు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 3. హత్య కేసులో జైలుకెళ్లిన మీ పార్టీ నేత కొల్లు రవీంద్రను పరామర్శించింది మర్చిపోయావా బాబు అని ప్రశ్నిస్తున్నారు. కుటుంబాన్ని పరామర్శించారు ఇంటికెళ్ళి చంద్రబాబు నాయుడు గారు. నెక్స్ట్, అవినీతి కేసులో అరెస్ట్ అయినటువంటి ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్ట్ అయినటువంటి అచ్చెన్నాయుడు జైల్లో ఉండకుండా పాపం ఆయనకి హెల్త్ ఇష్యూస్ వచ్చింది, పైల్స్కి సంబంధించి. రమేష్ హాస్పిటల్లో 2 నెలలకు పైగా ఉండిపోయారు. మరి అక్కడికి వెళ్ళి పరామర్శించారు కదా, దాన్ని కూడా అడుగుతున్నారు ప్రజలు ఈరోజు. నెక్స్ట్, క్రిమినల్ ముద్ర ఉన్నటువంటి వెంకట సుబ్బారెడ్డి అతని అనుచరులను జైలులో పరామర్శించింది మర్చిపోయావా బాబు? అక్కడ పరామర్శించడమే కాదు, ప్రెస్ మీట్ కూడా పెట్టారు. కాసేపట్లో అది కూడా వినిపిస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. అంగళ్లలో పోలీసులపై దాడి చేసిన అసాంఘిక శక్తులకు మద్దతుగా ర్యాలీలు తీసింది మర్చిపోయావా బాబు? క్వశ్చన్ నెంబర్ 7. మీరు అన్యాయంగా అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టినటువంటి మాజీ మంత్రిని జగన్ పరామర్శిస్తే తప్పు అవుతుందా బాబు? క్వశ్చన్ నెంబర్ 8. ఏడీఆర్ రిపోర్టు ప్రకారం 19 క్రిమినల్ కేసులున్న మీరు నీతులు చెప్పడానికి అర్హులేనా బాబు? ఇది ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్నలు. రైట్, నాగమల్లేశ్వరి గారు, మనం చూసాం పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా రోడ్డు పైన పొర్లారో, దండాలు పెట్టారో, నానా యాగి చేశారు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే పరామర్శించడానికి మాత్రం వెళ్ళొచ్చట, రోడ్డు మీద దొరలచ్చట. అంటే అక్రమ కేసులో అన్యాయంగా ఇరికిస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించకూడదట. అదే సార్, ఇప్పుడు ఆయన పాపం దేశం కోసం అంటాడు పొద్దున్న లేస్తున్నప్పటి నుంచి. తెలుగుదేశం కోసం ఆయన పనిచేస్తున్న విషయం రాష్ట్రంలో అందరికీ తెలుసు. మరి ఇవాళ అంత పోరాటం చేసి అంత దొర్లినటువంటి వ్యక్తి ఇవాళ లాకప్ డెత్ అయినా ఒక రోజు కూడా వచ్చి దొరలలేదు. 30,000 మంది అమ్మాయిలు తప్పిపోయినా ఒకసారి తీసుకొచ్చినందుకు దొరలలేదు. అయితే సుగాలి ప్రీతి విషయంలో ఒకసారి కూడా వచ్చి దొరలలేదు. ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయి. మొన్న రీసెంట్ గానే ఒక మహిళని అంత మంది చూస్తుండగానే అంత అవమానం చేశారు కదా. ఇలాంటి విషయాలలో వచ్చి దొరలడా ఆయన? ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి కోసమే దొరుకుతారా సార్? అంటే నాకు ఒక విషయం చాలా గుర్తు సార్. రాజశేఖర్ రెడ్డి గారు అసెంబ్లీలో ఒక మాట అంటారు, ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ ఇంట్లో బాలకృష్ణ ఇంట్లో గన్ను పేలిన రోజు కూడా నేను రాజకీయం చేయలేదు కదయ్యా అని అన్నారు. సో అట్లాంటి చిల్లర రాజకీయాలు రాజశేఖర్ రెడ్డి గారు చేయరు, ఆయన బిడ్డ అయిన జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యరు సార్. నిజంగా అంగళ్ళు పీలేరు. ఆ ఘటనల్లో ఎంత దౌర్జన్యాలు జరిగాయి సార్, ఎంత హింసాత్మకంగా చేశారు. అలా ఏ రోజైనా వైఎస్ఆర్సీపీ పార్టీ గాని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గాని జగన్మోహన్ రెడ్డి గారు గాని ఒక్కసారి కాకపోతే ఒక్కసారి ఎప్పుడైనా మన హయాంలో లేకపోతే ఈ 2.5 సంవత్సరంలో ఏ రోజైనా జరిగాయా సార్? అంటే మీరు చేసేటువంటి నీచ రాజకీయాలు అందరికి రుద్దుతాము, అందరికి చేస్తాం. ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి అంత కడుపు మంట? మీకు ఇంకా పనులేం లేవా సార్? అంతమంది చనిపోయారు, మత్స్యకారులు వెళ్ళారా, చూసారా? వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా వీడియో కాల్స్ మాట్లాడుతుంటారు మీరు. మీ 164 మంది వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి మీరు వీడియో కాల్స్ మాట్లాడుతుంటే నిజంగా ఇవాళ జనాల్లో తిరుగుతూ జనాల కష్టాలు తెలుసుకొని జనాల కోసం అండగా నిల్చున్నటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఏం మాట్లాడతారు ఇవాళ మీరు వచ్చి? మీరు మాట్లాడితే ఏం వినాలా? మీ సుతపూస మాటలన్నీ ఏం వింటారు సార్? ఇవాళ ఎంత నిర్లక్ష్యం అంటే ప్రతి ఆడబిడ్డలు వస్తారంటే రారా? జగన్మోహన్ రెడ్డి గారికి కోట్ల మంది ఉన్నారు అక్క చెల్లెలు, వాళ్ళ మీద కూడా కేసులు పెడతారా? ప్రేమతో అభిమానంతో నిస్వార్థమైన ప్రేమతో వస్తానన్న వాళ్ళ మీద కేసులు
కేసులు పెడతానంటారేంటి? ఈ బెదిరింపులు ఏంటి నాకు తెలియక అడుగుతాను. మ్మ్. ఎంత దౌర్జన్యంగా ఇవాళ వీడియోలు చూడండి సార్, ఎంత ఇబ్బంది పెట్టారో. అడుగడుగున అడ్డగోలుగా ఎంత మంది పోలీసులు పెడతారో. గిరి ప్రదక్షిణాలు మొన్నే జరిగింది సార్, సందర్భం పక్కన పెడితే Yes. గిరి ప్రదక్షిణాలు జరుగుతాయని అందరికీ తెలుసు, తండోపతండాలుగా భక్తులు వస్తారని తెలుసు. కానీ మీరు వీడియోలు చూడండి సార్, 4 గంటల నుంచి 5 గంటల వరకు చిన్న బిడ్డలు, పాలు లేకుండా, నీళ్లు లేకుండా, ఆడబిడ్డలు, ఏవో పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి, అన్ని గంటలు వెయిట్ చేస్తారా? వీటికి చేయడానికి మీకు చేత కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి కోసం చట్టాన్ని మీ చేతిలో తీసుకోకూడదు అని చెప్పేసి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం కోసం అడుగడుగున అడ్డుపడతారు. ఆ రోజు అంతమంది పోలీసులు సెక్యూరిటీని పెట్టలేకపోయారా? హోంమంత్రి గారు, లేదనంటే చంద్రబాబు నాయుడు గారు, మీ చేతగాని తనానికి నిదర్శనం కదా మొన్న గిరి ప్రదక్షిణాల్లో. ఏమైనా జరుగునంటే ఎట్లా సార్? అక్కడే పరదాలు కూడా కట్టారంటే ఏంటి మేడం? గోడ ఎరగొట్టి సింహాచలం కొండనేదో గుండు కొట్టేస్తున్నారట, పరదాలు కూడా కట్టారట సార్. పంది కొక్కులు తవ్వుకొని ఎట్టపోతున్నారు అట్ట పోతున్నారు సార్. అందుకని అక్కడ పరదాలు కట్టేశారు, గ్రీన్ మ్యాట్స్ కట్టేశారు. ఎందుకు? అక్కడ నుంచి భక్తులు వెళ్ళేటప్పుడు చూస్తారు కదా. సింహాచలంలో నరసింహస్వామి యొక్క భూములు దోచుకుందాం అనుకుంటే అదే నరసింహస్వామి మీకు బుద్ధి చెప్తాడు, అది గుర్తు పెట్టుకోమనండి. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా పరదాలు కట్టారు, ఆ వీడియోలు ఉంటే వేయండి సార్, తెలుస్తుంది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి. లోకల్ గా ఉన్న ప్రతి ఒక్కరు ఒప్పుకునే పరిస్థితులు ఏం లేదు సార్. ఇవాళ ఎంత నిర్లక్ష్యం అంటే, ఒకదాని కాకపోతే ఒకటైనా కూడా అరే ఆలోచించండి. మంచి నెంబర్లు ఇచ్చారు మీరు, రాష్ట్రంలో ఉన్నటువంటి భవిష్యత్తు గాని, పిల్లలకి గాని, మహిళలకి గాని ఏమీ చెయ్యరు. ఎంతుంటే జగన్మోహన్ రెడ్డి గారిని అడుగడుగున అడ్డుకుంటాను అని అంటే ఏం రాజకీయం సార్ ఇది? ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేయడానికి మిమ్మల్ని ప్రజలు గెలిపించారు అని మీరు అనుకుంటే అది మీ మూర్ఖత్వం తప్పితే ఇంకోటి అవ్వదు సార్. రైట్. మురళి గారు, ఈ మధ్య కాలంలో ఒక వార్త ఏంటంటే, ఎప్పుడు ఇది మార్చి 8న సీఎం చంద్రబాబు ట్రయల్ రన్ కాన్వాయ్ ఢీకొనడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మార్కాపురం జిల్లా డోర్నాల మండలం చిన్న గుడిపాడు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుణ్ణి అదే గ్రామానికి చెందిన యువకుడు అంకన్నగా గుర్తించారు. చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ ట్రయల్ రన్లో గుద్ది చంపేశారు. మరి దీనిపైన ఎవరిపైన కేసు పెట్టాలి? ఈశ్వర్ గారు, నేను అనుకుంటుంది ఏంటంటే అండి, టోటల్ మీడియా టైము, స్క్రీన్ టైంని లా అండ్ ఆర్డర్ ఇష్యూతో ముడిపెట్టి అనేక ప్రజా సమస్యల్ని, సంక్షేమ కార్యక్రమాలని, రైతుల సమస్యల్ని అన్నిటినీ స్క్రీన్ మీదకి రాకుండా స్పేస్ కవర్ చేయడానికి చేస్తున్నటువంటి కార్యక్రమాలు తప్ప మరొకటి కాదు. మీరు గత ఎన్నికలు అయిన తర్వాత మీరు పరిశీలన చేయండి. 1 సంవత్సరం పాటు జగన్మోహన్ రెడ్డి గారు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఇష్యూ వచ్చిన చోట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు హింసించిన చోట, వినుకొండలో ఎవరైతే అడ్డంగా రోడ్డుకు అడ్డంగా నరికేసి సంఘటనలో వారు వెళ్లడం, ఢిల్లీలో ధర్నా చేయడం, ఇవన్నీ జరిగాయి 1 సంవత్సరం. రషీద్ అనే ఒకరు 1 సంవత్సరం పాటు, 1 సంవత్సరంలో వీరు పవన్ కళ్యాణ్ గారు లేకుంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి కలిసి ఏదైతే ప్రజలకు వాగ్దానం చేశారో సంక్షేమ కార్యక్రమాలు, అవి పటాపంచలైపోతున్నాయని ప్రజల్లో అనిపిస్తున్నప్పుడు వీరు ఇంకా స్పీడప్ చేశారు ఇలాంటి కార్యక్రమాలు. అందుకే తిరుపతి నేతి విషయాన్ని మభ్యపెట్టడం కోసం దాన్ని కొంతకాలం నడిపించారు. తర్వాత ఇటీవల మళ్ళా దీనికి తోడు రైతులకి గిట్టుబాటు ధర లేక ప్రతి చోట రైతులు, మీరు చూస్తారండి, జగన్మోహన్ రెడ్డి గారు గత సంవత్సరంలో లా అండ్ ఆర్డర్ బ్రేక్ అయిన చోట, హింస పెరిగిన చోట వెళ్లడమే కాకుండా అన్ని ప్రజాహితమైన కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు రావట్లేదని ఎప్పటికప్పుడు మమ్మల్ని సమాయత్తం చేసి ధర్నాలు చేయడం, రిప్రజెంటేషన్లు చేయడం కలెక్టర్కి ఇవన్నీ జరుగుతుంటే, వారు అగ్రికల్చర్ విషయంలో గాని, మత్స్యకారుల విషయంలో గాని, పోర్టుల విషయంలో గాని రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అక్రమాలని ఎదిరించడం కోసం ఆయన పర్యటనలు ప్రముఖంగా గత సంవత్సరం పాటు జరిగినాయి. ఇప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ రాష్ట్రంలో పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిందండి. ఇక దాంట్లో ప్రశ్న లేదు. ఎందుకంటే ఒక గ్రామంలో సంక్షేమ కార్యక్రమాలు లేవు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు లేవు, రైతులకు దేనికి గిట్టుబాటు ధర లేదు. 2400 రూపాయలు ఇస్తానన్నటువంటి మొక్కజొన్నకి గిట్టుబాటు ధర 1200, 1300, 1400 కొన్నటువంటి సంఘటన. దాని మీద ఒక చిన్న నాయకుడు నేనే ఇక్కడ బిగిన్ చేస్తే అది రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళినటువంటి విషయం. అలాంటి అనేక సంఘటనలు, పొగాకు, పత్తి
వరి దేనికి గిట్టుబాటు ధర లేవు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. Yes. క్యాష్ ఫ్లోస్ లేవు. సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్కన వచ్చి క్యాష్ ఫ్లోస్ ఉండే గ్రామాల్లో అవి లేకపోగా రైతులకి రైతు కూలీలకు పంటకి గిట్టుబాటు ధర లేక పంట ఉత్పత్తి రాష్ట్రంలో ఎక్కడ తగ్గలేదండి. Yes. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పంటకి గిట్టుబాటు ధర వచ్చింది. ఉత్పత్తి కాలక్రమంగా మనకి ప్రోటోకాల్ ఫిక్స్ అయిపోయింది. రైతులు చక్కగా యూరియాలు వేయటం, లేకుంటే ఇంకోటి వేయటం. అది గవర్నమెంట్ ఇచ్చిన యూరియాలు కాదు, అవి ఇవ్వట్లేదు అనుకోండి, అది వేరే విషయం. సో పంట పెరుగుతున్నప్పటికీ కూడా దిగుబడి పెరుగుతున్న రేట్లు లేవు. ఇవన్నీ కూడా గ్రామం రగిలిపోతా ఉందండి ఆర్థిక వ్యవస్థ. అంటే ఈ ప్రభుత్వాన్ని ఎన్నికలు వస్తే చిత్తుగా ఓడించడానికి గ్రామీణ ప్రజానీకం సిద్ధంగా ఉన్నారు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజు శ్రీకాకుళం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో సిది అప్పర్రాజుకు జరిగినటువంటి అన్యాయాన్ని సానుభూతిగా మారేది ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు భావోద్వేగంతో కలవాలనుకునేది ఎందుకయ్యా అంటే, వారి కాలంలో మనం సస్యశ్యామలంగా బ్రతికాం. ఇప్పుడు ఎక్కడ రైతులు గిట్టుబాటు ధరలు లేవు, మత్స్యకారులు గిట్టుబాటు ధరలు లేవు, ఎక్కడ చూసినా అన్యాయం జరుగుతుంది. కనుక వారి మీద ప్రేమాభిమానాలు ఇంకా పెరగటం వల్లే ఈ ప్రజలంతా కూడా యాంటీ ఇన్కంబెన్సీకి ప్రతీక తప్ప మరొకటి కాదనేది నా అభిప్రాయం. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వ పటిష్టని చూస్తే గత 5 ఏళ్లు వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు అందుబాటులో లేరని, ప్రజలు కలవలేదని అనుకున్నటువంటి ప్రజానీకం వారిలో పోరాట స్ఫూర్తి ఏమాత్రం తగ్గలేదు. ఓదార్పు యాత్రకు మించి పట్టుదలగా ప్రజల సమస్యలకు పోరాటం చేస్తున్నారు. కనుకే యాంటీ ఇన్కంబెన్సీ ముదరడం వల్లే వారి పర్యటనలు ఇంత బాగా ఇంకా సక్సెస్ అవుతున్నాయి. ప్రజానీకం అంత ఉవ్వెత్తు తరంగం లాగా ఈరోజు శ్రీకాకుళంలో వచ్చారు. కాబట్టి ఈ ఎపిసోడ్ ని మనం కేవలం లా అండ్ ఆర్డర్, దొంగ కేసు, తప్పుడు కేసే కాకుండా ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత కప్పిపుచ్చడానికి, స్క్రీన్ టైం కాజేయడానికి డైవర్ట్ చేసినటువంటి ప్రక్రియ తప్ప ప్రభుత్వానికి మరొకటి కాదనే విషయం ప్రతిదీ ఇక్కడ గుంటూరులో ముస్తాఫాకు సంబంధించినటువంటి విషయం అనండి, ఇంకా రకరకాల ఇష్యూస్ రకరకాలు లేపుతా ఉన్నారు. ఇవన్నీ కూడా యాంటీ ఇన్కంబెన్సీ కప్పిపుచ్చడానికి ప్రభుత్వం చేస్తున్న చర్యలు తప్ప మరొకటి కాదు. వారికి ఒక న్యాయం, మనకు ఒక న్యాయం. మామూలే. వైఎస్ఆర్సీపీ నాయకుల గురించి, జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శల గురించి, క్రిమినల్స్ అని, గొడ్డలి పార్టీ అని మాట్లాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి కేసులు ఏంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. బాబు గారి చిట్టా ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఎందుకంటే ఆయన మీద 19 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇది నేను చెప్తున్నది కాదు, ఏడీఆర్ రిపోర్టు ప్రకారం చూస్తే క్రిమినల్ కేసులు 19 కనిపిస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారి మీద. నెక్స్ట్, ఇందులో సీరియస్ ఐపీసీ సెక్షన్లు 32 ఉన్నాయి, ఇతర ఐపీసీ సెక్షన్లు 80 ఉన్నాయి. 19 క్రిమినల్ కేసులు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏడీఆర్ రిపోర్టు ప్రకారం మళ్ళీ చెప్తున్నా, పైన రిపోర్టును కూడా చూపిస్తున్నా, ఒకసారి క్లియర్గా చూడండి. పైన రిపోర్టు కూడా ఉంది. ఆ రిపోర్టు ప్రకారమే ఎన్ని కేసులు ఉన్నాయనేది ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నా. 19 క్రిమినల్ కేసులు, సీరియస్ ఐపీసీ సెక్షన్లు 32, ఇతర ఐపీసీ సెక్షన్లు 80 ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పదే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ గురించి, ఆయన వెంట నడిచే వారి గురించి, ఆయన పరామర్శలకు వెళుతున్న సందర్భంలో మాట్లాడే మాటల గురించి మనం వింటున్నాం. గొడ్డలి పార్టీ అంటారు, క్రిమినల్స్ అంటారు, గంజాయి బ్యాచ్ అంటారు, బ్లేడ్ బ్యాచ్ అంటారు. మరి ఏది బ్లేడ్ బ్యాచ్, ఏది గంజాయి బ్యాచ్, ఎవరిది క్రిమినల్ పార్టీ అనేది క్లియర్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే మంత్రుల గురించిన చిట్టా ఉంది, జనసేన పార్టీ నాయకుల చిట్టా కూడా మన చేతిలో ఉంది. అందరి గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే ఆ పార్టీని, ఆ పార్టీ నాయకుల్ని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు పదే ఏదో గొడ్డలి పార్టీ అంటారు, క్రిమినల్స్ అంటారు, క్రిమినల్ పార్టీ అంటారు, తర్వాత బ్లేడ్ బ్యాచ్ అంటారు, గంజాయి బ్యాచ్ అంటారు, రకరకాలుగా మాట్లాడుతుంటారు కదా. అదే చంద్రబాబు నాయుడు గారి మీద చూస్తే 19 క్రిమినల్ కేసులు ఉన్నాయి, 32 తీవ్రమైనటువంటి ఐపీసీ సెక్షన్లు ఉన్నాయి, ఐపీసీ 307 కింద 2 హత్యాయత్నం కేసులున్నాయి, 10 నేరపూరిత కుట్రలున్నాయి. ఇదంతా కూడా ఏడీఆర్ ఇచ్చినటువంటి రిపోర్ట్ సార్. రైట్, మీరు చెప్పండి సార్, అసలు ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి మీదే 19 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఆయన మీ పార్టీ గురించి చాలా దారుణంగా మాట్లాడుతూ ఉంటారు, ఏం చెప్తారు? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఒక న్యాయంగా భావిస్తాడు, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటిది ఒక న్యాయంగా భావిస్తాడు సార్. ఇక్కడ ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి నుంచి బయటకు వస్తున్నాడు అంటేనే చంద్రబాబు నాయుడు గారిలో ఒక వణుకు, ఒక అభద్రతాభావం, ఎక్కడో తెలియనటువంటి అసహనం, ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చేసి ఏదో ఒకటి మాట్లాడేయటం, మా పార్టీ పైన విరుచుకుపడటం, మాటల రూపంలోనూ లేకపోతే వాళ్ళ యొక్క పార్టీ నాయకులకు వివిధ రకాలుగా రెచ్చగొట్టేటటువంటి విధానంగా చూస్తున్నాడు.
ఇక్కడ సీదిరి అప్పలరాజు గారి గురించి ఒక్కసారి మనం ఆలోచిస్తే ఎస్ ఆయన తీవ్రవాది కాదు, ఉగ్రవాది కాదు, లేకపోతే ఒక క్రిమినల్ కేసులు కూడా గతంలో కూడా ఆయన పైన ఎటువంటి కేసులు లేవు. ఒక డాక్టరు, ఒక బీసీ నాయకుడు, ఒక మత్స్యకారుల కుటుంబంలో జన్మించి ఇవాళ ఒక మాజీ మంత్రి స్థాయి వరకు ఎదిగి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక ప్రతిపక్ష పార్టీలో ఒక క్రియాశీలకమైనటువంటి బీసీ నాయకుడిగా ఉన్నాడు. అందుకు ఓర్చుకోలేనటువంటి విధంగా ఆ జిల్లాలో ఎక్కడైతే బలంగా బీసీ నాయకత్వం ఉండకూడదు, బీసీలను రాజకీయంగా దూరం చేస్తేనే ఇక్కడ టీడీపీ పార్టీకి రాజకీయ పబ్బం గడుపుకునేటటువంటి అవకాశం ఉంటుందనేటటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన విధానంతో తనకు ఉన్నటువంటి మీడియా ద్వారా కావచ్చు, తనకు అనుకూలమైనటువంటి సోషల్ మీడియా ద్వారా కావచ్చు, ఒక బీసీ నాయకుడి పట్ల అత్యంత నీచంగా చేయని తప్పుకు అక్రమంగా అరెస్టు చేసేటటువంటి విధంగా తీసుకుని పోతున్నట్టే ఇది యావత్తు బీసీ సమాజం పైన చేసినటువంటి దాడిగా, బీసీ సమాజం పైన జరిగినటువంటి దాడులుగానే మేము భావిస్తాం. కానీ అందుకే ఈ సందర్భంగా కూడా చెప్తున్నాం, గతంలో కూడా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాలుగా ఇది బీసీల పార్టీ, ఇది బీసీలకు వెన్నుముక అని చెప్పుకుంటున్నాడే కానీ బీసీలకు చేసినటువంటి మంచి ఏది లేదు అనేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఈ దేశ చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా బీసీలకు నాయకత్వ పగ్గాలు అప్పచెప్పి వార్డు మెంబర్ మొదలుకొని రాష్ట్ర స్థాయి మంత్రుల వరకు ఎంతో క్రియాశీలకమైనటువంటి నాయకత్వాన్ని అప్పచెప్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక దురంకారంతో ఇక్కడ పెట్టుబడిదారులకు మాత్రమే ఈయన ముఖ్యమంత్రి అయినట్టు బీసీలను అణగుదొక్కేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే గతంలో విడుదల రజనీ గారి పైన కావచ్చు, జోగి రమేష్ గారి పైన కావచ్చు, ఇవాళ సీదిరి అప్పలరాజు గారి పైన కావచ్చు, ప్రతి ఒక్కరిపైన ప్రధానంగా బీసీలను టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది. కేవలం బీసీలను రాజకీయాలకు దూరం చేస్తే తన పార్టీ యొక్క మనుగడ సాధ్యమవుతుంది అనేటటువంటి కుట్రపూరితమైన వైఎస్ఆర్సీపీకి మద్దతుగా ఉంటారనా? ఎందుకంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో అంబేద్కర్ యొక్క భావజాలాన్ని కావచ్చు, జ్యోతిరావు పూలే గారి ఆలోచన విధానంతో కావచ్చు, ఈ రాష్ట్రంలో నాడు నేడు ద్వారా విద్యా విప్లవాన్ని తీసుకొని వచ్చి, లేదంటే వైద్య విప్లవాన్ని తీసుకొని వచ్చి, ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొని వచ్చి బీసీల జీవితాల్లో ఒక వెలుగుని నింపినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. తద్వారా మాత్రమే ఈ యొక్క ఆలోచన విధానానికి అనుకూలంగా యావత్ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడుస్తున్నారు. కాబట్టి అది జరగకూడదు, బీసీలు ఎప్పుడైతే దూరం అయిపోతారనేటటువంటి ఆలోచన విధానంతో కులాల మధ్యలోనూ మతాల మధ్యలోనూ చివరికి దేవుడి పేరుతో కూడా రాజకీయాలు చేసేటటువంటి నీచ స్థితికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దిగజారు. గతంలో కూడా బీసీల మధ్యలోనూ కాపుల మధ్యలో చిచ్చు పెట్టాడు, ఎస్సీలకు ఎస్టీలకు చిచ్చు పెట్టాడు, బీసీలు జడ్జిలుగా పనికిరారు అని చెప్పినటువంటి పెద్ద మనిషి ఇదే చంద్రబాబు నాయుడు గారు. తోకలు కత్తిరిస్తానన్నట్టున్నారు. మత్స్యకారులు వాళ్ళకి సంబంధించినటువంటి కొంత అవకాశాల కోసం, లేదంటే వారికి ఇచ్చినటువంటి హామీల అమలు కోసం అడిగితే సెక్రటరియట్ దగ్గర తిట్టి పంపించినటువంటి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. మరి ఏది అడగకుండానే ఈ రాష్ట్రంలో బీసీల యొక్క నాయకత్వాన్ని ఎనలేనటువంటి స్థితిలో తీర్చిదిద్ది బీసీలకు అండగా నిలబడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని గౌరవిస్తున్నారు. కాబట్టి బీసీలను దూరం చేసేటువంటి పరిస్థితి, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీసీలు దూరం చేసేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి తరంగడు కాదు అనేసి సందర్భంగా తెలియజేస్తారు. రైట్ రజనీ గారు, ఒక ఏడీఆర్ రిపోర్ట్ అండి. ఈ రిపోర్ట్ ప్రకారం చూస్తే టీడీపీలో 135 మంది ఎమ్మెల్యేలు ఉంటే 115 మంది పైన క్రిమినల్ కేసులు ఉన్నాయి సార్. ఉన్నాయి మేడం. సీరియస్ క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళు ఇందులో 82 మంది, అందులోనూ 82 మంది పైన సీరియస్ క్రిమినల్ కేసులు. ఇక జనసేన 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళు 10 మంది, ఇందులో సీరియస్ క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళు 7 ఆ 10 మందిలో. ఇది కాకుండా బీజేపీకి సంబంధించి ఎన్నికైన ఎమ్మెల్యేలు 8 మంది, క్రిమినల్ కేసులు ఉన్నవారు 7 మంది, ఈ 7 మందిలో 5 పైన సీరియస్ క్రిమినల్ కేసులు ఉన్నాయి. మరి ఇన్ని కేసులు పెట్టుకొని, అంటే ఓవరాల్గా చూస్తే 164 మంది ఎమ్మెల్యేల్లో 132 మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇన్ని కేసులు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు ఉంటాయి, లోకేష్ గారి మీద కేసులు ఉన్నాయి, క్రిమినల్ కేసులు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నాయి, అందరి మీద ఉన్నాయి. కానీ వైఎస్ఆర్సీపీని క్రిమినల్ పార్టీ అంటారు, గొడ్డలి పార్టీ అంటారు, బ్లేడ్ బ్యాచ్ అంటారు, గంజాయి బ్యాచ్ అంటారు. ఎలా చూడాలి దీన్ని? సార్, ముఖ్యంగా ఈ కేసు పరంగా చూసుకుంటే సార్, ఇతను అక్యూజ్డ్ 3 కింద సిదిరి అప్పలరాజు గారి పేరు రాసినారు సార్. సర్వసాధారణంగా మైనర్లకి బైకులు ఇచ్చినప్పుడు, మైనర్ల వల్ల ఏదైనా తప్పు జరిగినప్పుడు తల్లిదండ్రులు బాధ్యులుగా
అనేది ఒక మెన్షన్ చేసి ఉంటది కానీ ఇంతవరకు ఈ రాష్ట్రంలో గాని తెలంగాణ రాష్ట్రంలో గాని ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు తండ్రినో తల్లినో తీసుకొచ్చి అరెస్ట్ చేసిన దాఖలాలే లేవు సార్. ఇది అంటే ఏది విత్తితే అదే మొలిచిద్ది అన్నట్టుగా కొత్త ప్రారంధం అనేది తీసుకొచ్చినారు సార్. ఇప్పుడు ఈ కేసులో ఎప్పుడైతే తండ్రిని అరెస్టు చేస్తూ బెయిల్ అడుగుతుంటే ఆ బెయిల్ రిజెక్ట్ చేసిన గ్రౌండ్స్ చెప్తాను చూడండి. ఏదైతే మెయిన్ రోడ్డు మీద జరిగినటువంటి ఇన్సిడెంట్ సార్, అందుకు ఓపెన్ గా అందరూ చూసినారు. ఒక గొర్రెల కాపర్ని మైనర్ బిడ్డ అటు ఇటు బైక్ అటు ఇటు తిప్పుతూ తగిలింది, చనిపోయారు. అయితే అతనట సాక్ష్యాలని తారుమారు చేసేస్తాడట, సాక్షుల్ని బెదిరింపు పనులు చేసేస్తాడట. అంటే నాకు అర్థం కాక అడుగుతున్నానండి, ఒక మాజీ ముఖ్యమంత్రి ఆ శ్రీకాకుళం ఏరియాకే రాకూడదని ఆంక్షలు పెట్టిన మీరు ఒక మాజీ మంత్రి ఆ సాక్షుల్ని తారుమారు చేసే అవకాశం ఉంటుందా అండి? అందులో మెయిన్ రోడ్డు మీద జరిగిన ఇన్సిడెంట్ కదండి. ఆ అబ్బాయి వెంటనే సిపిఆర్ చేశాడట, 108 కూడా అబ్బాయి కాల్ చేశాడట. అవునండి, దాంట్లో నిజంగా హత్య చేయాలనే ఉద్దేశం ఉంటే ఏది బైక్ యాక్సిడెంట్ లో కూడా హత్య కేసు అని మనం అంటున్నాం కదా, అదే ఉంటే ఈ రెండు చేసేవారా? అయినా నాకు అర్థం కాక అడుగుతానండి, ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పింది జడ్జి గారు రాసుకోరండి. అందుకనే జడ్జి గారు చెప్పారు అది మర్డర్ యాక్సిడెంట్ అని మేము డిసైడ్ చేస్తాం, మీరు సొంత పెత్తనాలు చేయకండి అంటూ ఆ 302 కట్టండి అంటూ ప్రేరేపించే ఒత్తిడి. నేను ఎమ్మెల్యే కొడుకునని బిర్రవీగుతూ నేను ఎవరినైనా చంపేస్తాను, నన్ను అడిగేవాడు లేదు అనే ధోరణితో ఆ బిడ్డ ఉండి ఉన్నాడు గతంలో అంటూ కూడా ఆర్గ్యుమెంట్స్ చెప్పినట్టు. ఏమయ్యా 18 ఏళ్ళోడు అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిన ఇన్సిడెంట్, అక్కడ రియాక్ట్ అయిన విధానం ఏంటి? సిపిఆర్ చేసినాడు, హాస్పిటల్ కి తీసుకెళ్ళాడు, చంపేసేవాడు చంపెత్తి కాలువలు వేస్తారు కానీ ఇవన్నీ చేస్తారా? పిచ్చివాగుడు వాకండి, రాజకీయానికి జుడిషియరీకి అంటగట్టకండి అంటూ గెంటేసి ఆ సెక్షన్ మార్చి మళ్ళీ యథావిధిగా BNS 106 పెట్టారండి. దాంట్లో సబ్ క్లాస్ 1 పెట్టినా 2 పెట్టినా 2 చల్లదండి, ఎందుకంటే పారిపోలేదు అతను పారిపోలేదు. 2 years కదా. తండ్రికి బెయిల్ ఇవ్వడానికి కూడా ఆంక్షలు పెట్టి ఇతను సాక్షుల్ని తారుమారు చేసేస్తారంటే ప్రభుత్వం మీద ఉండగా ఇతను కనీసం ఎమ్మెల్యే కూడా అయి ఉండకుండా ఎలాంటి చేయగలుగుతారు? అంటే అతన్ని లోపల పెట్టాలి. నేను అనుకుంటానండి, సిదిరి అప్పలరాజు గారిని ఇరికించాలంటే ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కట్టారు కదా, దాంట్లో స్కాములు చేసినాడని ఏమన్నా చెప్పండి సార్ అంటే అక్కడ స్కాములే ఉండవండి. ఓపెన్ రీసెర్చ్ సెంటర్, ఎవరికి టెండర్, ఎవరికి కాంట్రాక్ట్, ఎవరి కన్స్ట్రక్షన్ పూర్తి చేశారు, ఎవరితో ఓపెన్ చేసినారు. అంటే నేనేమంటున్నానంటే పెద్ద పెద్ద వాళ్ళ మీద బురద జల్లిన ఎలిగేషన్ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అప్పలరాజు ఇదిగో ఈ బిల్డింగ్ కట్టేసినాడు, ఈ బిల్డింగ్ ఇలా చేసేసినాడు ఇవన్నీ చెప్పారు కదా, ఆ కేసులో ఇరికించచ్చు కదా. ఆ కేసులు లేవా? అంటే అతను తప్పు చేయలేదా? మనం ఇరికించలేమా? ADR రిపోర్ట్ కూడా మీరే రాసినారంటారు. ADR రిపోర్ట్ ఎవిడెంటరీగా ఉంది, క్రిమినల్ కేసులు అండి. ఇంకొకటి ఏంటంటే చాలా మీడియా సెంటర్లకి నేను చెప్తున్నానండి, పెద్ద పెద్ద మహా న్యూస్ ఛానల్స్ లాంటి మిగతా వాళ్ళకి కూడా చెప్తున్నాను, ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ఆపేయండి. జర్నలిజం లో నిజాన్ని బయటకు తీసుకురావండి. ఎందుకంటే రాజీవ్ అని 3 సార్లు పిలిచినటువంటి వంశీ గారికి చెప్తున్నా, రాష్ట్రంలో పొగాకు గిట్టుబాటు ధర లేదు, లేకపోతే మొక్కజొన్న రైతుల పరిస్థితి అయిపోయింది, ఆక్వా రైతుల సాదర బాధకాలు చూడండి, ఇవి కదా చూడాలా. రాజీవ్ పూజకి పనికొస్తే మనకెందుకు, పనికి రాకపోతే మనకెందుకు? దానివల్ల ఏమైనా పథకం ఆగిపోతుందా? ప్రభుత్వ ఖజానా నిండిపోతుందా? ఏంటిది? సమస్యల గురించి పోరాడాల్సిన మీరు 498 కేసుల గురించి 304A అంటే ఏదండి? నెగ్లిజెన్స్ డ్రైవింగ్, 106 BNS ఇవే మనం డిస్కస్ చేసుకునేది. సో వాట్ ఎవర్ ఇట్ మే బి అండి, వీటికి సంబంధించి డైవర్షన్ పాలిటిక్స్ తీసుకురావాలనుకుంటున్నారు. కానీ నిన్నటి రోజు జగన్ గారు ఏదైతే DSC గురించి అడిగినప్పుడు సాక్షి ఛానల్ సాక్షిగా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నానో, ఏదైతే గౌరవ అనుభవజ్ఞులైనటువంటి ముఖ్యమంత్రి వారికి అసెంబ్లీ సాక్షిగా రాజశేఖర్ రెడ్డి ఏమయ్యా నా కొడుకు మీద నువ్వు అవినీతిని ఆరోపణలు వేస్తున్నావు, నేను ఓపెన్ గా CBIకి ఇస్తాను పో, నా కొడుకు తప్పు చేస్తే ఊరి తీసి పడేయండి, హ్యాంగింగ్ అంటూ ఓపెన్ ఛాలెంజ్ చేసినారు. ఈ రోజు నేను అడుగుతున్న అనుభవజ్ఞుల్ని, అయ్యా నీ కొడుకు తప్పు చేసి ఉంటే మీరు కూడా CBIకి వేయండి, మీరు అడిగేది ఎందుకు, నేనే వేస్తున్నాను CBIకి DSCని వేయండి, నా కొడుకు తప్పు చేస్తే ఊరి తీసి పడేయండి అని మీరు అనగలరా? మీ కొడుకులో నిజాయితీ ఉందా? దివంగత రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చేసిన ఓపెన్ ఛాలెంజ్ ని మీరు స్వీకరించగలరా? బోత్ ఆర్ నాట్ సేమ్ అని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు కదా. సేమ్ అంటే మీరు అడగండి ప్రశ్నలు. అరే DSCని పక్కతో పట్టించి CBI విచారణ వాళ్ళు అడుగుతుంటే CBI విచారణ వేసే దమ్ము లేనటువంటి అనుభవజ్ఞులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు వారి కొడుకు గారి అవినీతి బహుశా తెలిసి ఉండొచ్చండి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇలాంటి కేసులు రెగ్యులర్ గా రోజుకి కొన్ని లక్షలు జరుగుతుంటాయండి. కానీ ఏదైతే మాజీ
ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు వైసీపీ నాయకులే టార్గెట్. మేము మళ్ళీ లోపలేయాలంటే వాళ్ళు చేసిన స్కాములు బయటికి తీయండి సార్ అని అడుగుతాను సార్. స్కాములు ఏమీ చేయలేదు, ఎక్కడికక్కడ ట్రాన్స్పరెంట్ గా కలెక్టర్లతో పని చేపించి వీళ్ళని నుంచోబెట్టి మీరు చెక్కులు డిస్ట్రిబ్యూషనే ఏదైనా కలెక్టర్లు చేస్తారు అంటూ ఎక్కడికక్కడ వాళ్ళ నాయకుల్ని మొత్తాన్ని ఆయన సెక్యూర్ చేసుకున్నారండి. ఎందుకంటే వీళ్ళ బురద జల్లే విధానం ముందుగానే తెలుసు కాబట్టి. సో ఇక్కడ మీరు జనసేన నాయకుల గురించి కూడా చెప్పారండి, నాడి రోడ్డు మీద పడుకున్నారని. ఆయన అప్పట్లో మేము ఇంకా టీడీపీకి జనసేనకి కలవలేదు కాబట్టి మీలాగా ప్యానల్ ఎవరిని అడిగితే మా నాయకుడు మంగళగిరి పార్టీ ఆఫీస్కి వచ్చాడు, ఏదైతే చంద్రబాబు గారిని చూడడానికి కాదు మాకే పని వచ్చి నడి రోడ్డు మీద పడుకోవడానికి అని. ఎందుకంటే మీరు అడిగేస్తారండి సాక్షి వాళ్ళు ఏమనంటే, చూసారా చంద్రబాబు గారి కోసం నడి రోడ్డు మీద పడుకున్నాడంటే మరుసటి రోజు వెళ్ళి జైలుకి వెళ్ళి పరామర్శించి వచ్చి జైలు బయట పొత్తు గురించి మాట్లాడారు కదా. జైల్లో పొత్తు మాట్లాడుకున్నటువంటి చరిత్రాత్మక ఘటన, జైల్లో పొత్తుల గురించి మాట్లాడుకున్నటువంటి చరిత్రాత్మక ఘటన ఆ రోజే ఆవిష్కృతమైంది సార్. ఆ ఘటన జరిగిద్దని రామోజీరావు గారు స్క్రిప్ట్ రాసి మీకు పేపర్ లీక్ చేసినారేమో గానీ ఆ దరిద్రం మాకు తెలియక మా నాయకుడు చంద్రబాబు గారి కోసం ఎందుకు పడుకుంటారండి, మంగళగిరి కార్యకలాపాల కోసం వస్తుంటే మధ్యలో అడ్డగించున్నారని చెప్పుకునే వాళ్ళం. తర్వాత పులిహార్ గెలిపేసినాక మాకంటే వీళ్ళే అడ్వాన్స్డ్ గా ఉన్నారని మాకు అర్థమైంది. రైట్. నాగమల్లేశ్వరి గారు, ఏపీలో 96% మంది మంత్రులు నేర చరితులే. చంద్రబాబు నాయుడు గారు, మా ముఖ్యమంత్రి గారు 19, మా డిప్యూటీ సీఎం గారి మీద 8 క్రిమినల్ కేసులు, మా వాసంశెట్టి సుభాష్ గారి మీద 12, కింజరప అచ్చెన్నాయుడు 13, నారా లోకేష్ గారు 17, నారాయణ గారు 8, కొల్లు రవీంద్ర 15, మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, మా రామ్ ప్రసాద్ రెడ్డి గారి మీద 5, సవిత గారి మీద 10, ఇక నిమ్మల రామానాయుడు 20, వీళ్ళు కొన్ని చెప్తున్నా, బాల వీరాంజనేయ స్వామి 11. వీళ్ళనా మాట్లాడేది వైఎస్ఆర్సీపీ గురించి? అవును సార్, వీళ్ళందరూ పాపం సొంత పోసలు వీళ్ళు మాట్లాడుతుంటే మనం వినాలి. మరి మన అట్లనే ఉంది. ఇంకొక ఆయన ఉంటారే 98 కేసులు. అవును, ఇంకొక ఆయన మర్చిపోయారు, సంజయ్కి దగ్గరగా ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని పరిపాలించే వాళ్ళు వీళ్ళు వచ్చి మాకు నీతి శక్తులు చెప్తుంటే మేము వింటామా సార్? రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి సెంచరీకి అతి దగ్గరలో ఆగిపోయారట చింతమనేని ప్రభాకర్ గారు. ఆర్డర్ లేదు నా దగ్గర ఆగిపోయారు ఆయన. 98 నాకు ఐడియా ఉంది, 98 ఆయనకి. సో మీరు ఏం ఉద్ధరించారని చెప్పి ఏ ప్రజలకి ఇదిగో ఒక ఆడబిడ్డకి న్యాయం చేశాను లేకపోతే ఒక వ్యక్తికి న్యాయం చేశానని ఏమైనా చెప్పగలుగుతారా? చెప్పినటువంటి సందర్భం ఒక్కటంగా ఉంది. నేను ఇవాళ ఏమంటున్నానంటే, మీరు తప్పులు చేస్తారు, మీరు తప్పుడుగా అన్ని సృష్టిస్తారు, మీ తప్పుడు ఆలోచనలతోటి మీరు ఉంటారు. ఆల్మోస్ట్ ఇవాళ 164 మంది ఎమ్మెల్యేలలో 90% అందరి మీద కేసులు ఉన్నాయి సార్. 90% కేసులు ఉన్నాయి. అది మనం చెప్పింది కాదు కదా, మన రిపోర్ట్లు కాదు కదా, ఏడారి ఇచ్చినటువంటి రిపోర్ట్లే కదా. సో మీరు మీ పరిస్థితులు ఎలాగున్నాయి అనేది ఒకసారి ఆలోచించుకొని తర్వాత శుద్ధపూస మాటలు మాట్లాడాలి. ఒక్క మాట ఏంటంటే, లోకేష్ బాబు గారు మొన్న ఏదో అన్నారు సార్, ఏదో ఏంటి దమ్ముంటే రా జగన్మోహన్ రెడ్డి గారు విషయంలో చర్చించడానికి. సరే, మీరు ఆ దమ్మేదో పిల్లలకి ఇవ్వాల్సినటువంటి షూస్ బట్టల విషయంలో ఆ దమ్మేదో చూపించచ్చు కదా సార్? లేదా పిల్లల నోటికాడ కూడు తీసేసినటువంటి విషయంలో దమ్ము చూపించచ్చు కదా సార్? పోనీ ఆ దమ్మేదో 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చేటప్పుడు చూపించచ్చు కదా సార్? ఆ దమ్మేదో ఫీ రీయింబర్స్మెంట్ విషయంలో దమ్ము చూపించచ్చు కదా సార్? ఇది కదా దమ్ము అంటే. ఈ దమ్ము పనులు చేయకుండా ఏదే జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఊరికే నేను 200 మీటర్ల దూరంలో ఉన్నా, అక్కడున్నా, నువ్వు రా నేను ఛాలెంజ్ విసురుతున్నానని ఈ మాట్లాడి ఎందుకు సార్? ఉన్నటువంటి ప్రజలకి అవసరం లేదు. థ్యాంక్ యూ మ్యామ్. చర్చలో పాల్గొన్నందుకు నాగమల్లేశ్వరి గారు, రమేష్ గౌడ్ గారు, అంబటి మురళి గారు, రజనీ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.